కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. నవంబర్ 26వ తేదీన మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 26వ తేదీన ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 26వ తేదీన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గరున్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజను ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి. పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలుగా కలిపి 3 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపంలో 5 వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి. ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పళ్ళను సమర్పించవచ్చు. పచ్చ కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట. కాబట్టి పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతినిస్తే మీ కొంగు బంగారం అయినట్టే. కోరినన్ని వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. పూజ పూర్తయిన తర్వాత చివరిగా అక్షింతలు తలపై వేసుకోండి. ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలాగే గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టుకొని నమస్కారం
చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఎవరైతే ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అలాగే నరదృష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని మీ బీరువాలో పెట్టండి. అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును అస్సలు తినకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై